సీజన్ 1లో ముగ్గురు స్నేహితులకు బీచ్లో ఒక బాటిల్ దొరుకుతుంది. దాంట్లో ఒక నిధికి సంబంధించిన మ్యాప్ ఉంటుంది. వారు ఆ నిధి కోసం బయలుదేరతారు. అలా వెళ్తూ దారిలో ఒక దీవిలో ఒక కోయిదొరను కలుస్తారు. దెయ్యాలతో ముందు ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంటుందని చెప్పి వారికి సహాయంగా ఒక శంఖాన్ని ఇస్తాడు ఆ కోయిదొర. వారు ఆ శంఖంతో తిరిగి నిధి కోసం ప్రయాణం మొదలు పెడతారు. ప్రయాణంలో ఎన్నో కష్టాలు పడతారు. అడుగడుగునా దెయ్యాలు వారిని చంపడానికి ప్రయత్నిస్తాయి. కానీ శంఖం సహాయంతో వాటిని దాటుకుని వెళ్ళి ఒక పెట్టెను సంపాదిస్తారు. ఆ పెట్టెను తీసుకుని పడవలో తిరుగు ప్రయాణం మొదలు పెడతారు వారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ నలుగురు దెయ్యాల దీవి నుంచి నిధిని సంపాదించుకుని పడవలో తిరిగి ప్రయాణం మొదలు పెడతారు. మనసులో కోయిదొరకు ధన్యవాదాలు చెప్పుకుంటారు. అలా ఆ నదిలో వారి ప్రయాణం సాఫీగా సాగుతూ ఉంటుంది. ఆ ముగ్గురు స్నేహితులు 4వ వ్యక్తి వివరాలు అడుగుతారు. ఇంతకీ ఎవరు నువ్వు? నీ పేరేంటి? నా పేరు జీత్. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ కథ ఏంటి చెప్పు. మనం ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి. మనకు టైంపాస్ కూడా అవుతుంది. మా డాడీ ఒక ప్రొఫెసర్. ఆయన పురాతన కాలంలోని వస్తువులు నిధుల గురించి పరిశోధనలు చేస్తూ ఉంటారు. ఆయన దగ్గర చాలా పురాతన పుస్తకాలు ఉండేవి. వాటిల్లో నిధి నిక్షేపాల గురించి ఉండేవి. డాడీ, ఇవన్నీ కూడా నిజమేనా? పూర్వకాలంలో రాజులు వారి నిధులను శత్రురాజులకు దొరకకుండా ఒకచోట భద్రంగా దాచేవారు. వాటికి కొన్ని శక్తులను కాపలాగా ఉంచేవారు. మరి ఆ నిధులు ఎవరికి కాకుండా పోతాయి కదా? ఆ దాచిన నిధులు తెలుసుకోవడం కోసం కొన్ని మార్గసూచీలను ఉంచేవారు. వాటిని అర్థం చేసుకుంటూ వెళ్తే ఆ నిధులు చేరుకోవచ్చు. అంటే నేను కూడా నిధిని కనిపెట్టవచ్చా? ఆ మార్గసూచీలను కనిపెట్టడం, వాటిని అర్థం చేసుకోవడం అంత సులభమైన పనేమీ కాదు. అంటే నీకు మొదటి నుంచి నిధి నిక్షేపాల గురించి ఆలోచన ఉందన్నమాట. అవును, ఒకరోజు ఈ నిధి గురించి ఒక పుస్తకంలో చదివాను. కానీ దాని గురించి వివరాలు తెలిపే ఎటువంటి మ్యాప్ నా దగ్గర లేదు. ఏమీ లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు? ఏదైతే అది అవుతుందని నేను ఒక్కడినే ఎవరికీ చెప్పకుండా బయలుదేరాను. చివరకు ఈ ప్రాంతానికైతే చేరుకోగలిగాను. కానీ దెయ్యాలకు దొరికిపోయి ఆ దీవిలోనే బందీగా ఉండిపోయాను. ఇప్పుడు మీ వల్ల బతికి బయటపడ్డాను. లేదంటే ఆ దెయ్యాల చేతిలోనే చనిపోయేవాడిని. సరే, ముందు ఆ చిరిగిపోయిన బట్టలు తీసేసి ఈ బట్టలు వేసుకో. జీత్ ఆ బట్టలు తీసుకుంటాడు. వీళ్ళు ప్రయాణిస్తున్నారు. కానీ ఆ బాక్సులో ఏముందో తెలుసుకోవాలనే ఆతృత వారిలో మొదలైంది. ఒరేయ్, ఒకసారి పెట్టెని తెరుద్దాం, అందులో ఏముందో చూద్దాం రా అంటూ పెట్టె వద్దకు వచ్చి దాన్ని పరీక్షగా చూస్తాడు. దాన్ని తెరుద్దామని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎంత గట్టిగా లాగినా అది తెరుచుకోదు. ఇదేంట్రా, ఎంత ప్రయత్నించినా అసలు తెరుచుకోవడం లేదు. దీనికి తాళంగా ఉందేమో. ఆకాశం ఒక్కసారిగా నల్లటి మబ్బులతో నిండిపోతుంది. ఉరుములు మెరుపులతో వర్షం మొదలవుతుంది. ఇదేంట్రా, వాతావరణం ఒక్కసారిగా ఎలా మారిపోయింది? ఇప్పటిదాకా బాగానే ఉందిగా. బాబు, ఇది ఏదో అపాయానికి సంకేతంలా ఉంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రాత్రి అవుతుంది. పైగా నది కూడా ఒడిగా ప్రవహిస్తుంది. ఇంత వర్షంలో ప్రయాణం చేయడం కూడా కష్టం. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? దగ్గరలోని ఒక దీవిలో మనం ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుందాం. ఈలోగా వర్షం కూడా తగ్గుతుంది.
వారు పడవలో ఉండి దగ్గరలోని ఒక దీవి కోసం వెతుకుతూ ఉంటారు. అదిగోరా, అక్కడ దీవి చూడు. అక్కడ దిగుదామా? సరే పద, అక్కడకు చేరుకుందాం. పడవ ఆ దీవి వైపుగా కదులుతుంది. దీవికి చేరుకుంటారు. అక్కడ దిగుతారు. ఇంతలో గాలి వాన ఆగిపోతాయి. మనం దిగ్గానే వెంటనే గాలివాన ఆగిపోయాయి. విచిత్రంగా ఉందిరా. మళ్ళీ ప్రయాణం మొదలు పెడదామా? వద్దు, ఈ సమయంలో ప్రయాణం అంత సులభమేమీ కాదు. ఈ రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. ముందు ముందు ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయో మనకు తెలియదు కదా. ఏంటి ప్రమాదాలా? ప్రమాదాలేంటి? ఆ దెయ్యాన్ని అంతం చేసే కదా మనం ఈ నిధిని తీసుకుని బయలుదేరాం. ఇంకా ప్రమాదాలేంటి? మీకు తెలీదు, ఇక్కడ అటువంటి భయంకరమైన దెయ్యాల దీవులు చాలా ఉన్నాయని నేను చదివాను. మనం అసలు దారి తెలియకుండా ప్రయాణం చేస్తున్నాం. అందుకే ఈ రాత్రిపూట వద్దని చెప్తున్నాను. మనకి ఇంకా ప్రమాదాలు పొంచి ఉన్నాయా? ఎప్పటికే చచ్చి బతికాం. అంటే ఇంకేం జరుగుతాయో అంటో. ఇదేంట్రా, నిధి దక్కిందన్న సంతోషం కూడా లేకుండా పోయింది. ఇంతకీ ఇప్పుడు మనం ఉన్న దీవి ఎలాంటిదో? ఒరేయ్, ఈ దీవి చూడడానికి మామూలుగానే ఉందిరా. పదండి. ఒరేయ్, ఈ పెట్టెను పడవలోనే ఉంచేద్దామా? వద్దొద్దు, ఇప్పటికే ఈ బోటు చాలాసార్లు పోయి మళ్ళీ దొరికింది. మళ్ళీ పోయిందంటే దాంతోపాటు ఆ నిధి ఉన్న పెట్టెను కూడా పోగొట్టుకుంటాం. మన ఈ కష్టానికి ఫలితం లేకుండా పోతుందిరా. అంతే అంతే, మనతోటే ఆ పెట్టెను కూడా తీసుకెళ్దాం. ఒరే, చాలా ఆకలిగా ఉంది. ఏమైనా తినడానికి ఉన్నాయా? చూడండిరా. ఇందులో తినడానికి ఏమీ లేవురా. మంచినీళ్ళు కూడా లేవు. ఈ దీవిలో తినడానికి ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. వారు అలా నడుస్తుండగా ఆ పెట్టె కొంచెం కొంచెం బరువు పెరుగుతుండడం గమనిస్తారు. ఇదేంట్రా, ఈ పెట్టె బరువు క్షణక్షణం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. పెట్టె బరువు పెరగడం ఏంట్రా? నీరసం మీద దాన్ని లాగలేకపోతున్నాం అనుకుంటా. ఇలాగీ మళ్ళీ నడక ప్రారంభిస్తారు. నిజమేరా, ఈ పెట్టె బరువు పెరుగుతూ ఉంది. దీన్ని ఇక ముందుకు లాక్కెళ్ళడం కష్టం. మేము ఇక్కడే ఉంటాం. మీరు వెళ్ళి తినడానికి ఏమైనా ఉన్నాయేమో చూడండి. సరే, నేను జీతు వెళ్తాము, మీరు ఇక్కడే ఉండండి అంటూ ఆ ఇద్దరు దీవిలోకి వెళ్తారు. ఏదైనా జంతువా? కంగారుగా ఉంది. ఈ సమయంలో మనం ఇంకా ముందుకెళ్ళడం అంత మంచిది కాదనుకుంటున్నాను. అవును, వెంటనే వెనక్కి వెళ్ళిపోదాం. నాకు ఏదో అనుమానంగానే ఉంది. అది మన ప్రాణాలకే ప్రమాదం అనుకుంటున్నాను.
ఏరా ఏమన్నా తెచ్చారా? లేదురా, ఏమీ లేవు. అక్కడ వాతావరణం భయంకరంగా ఉంది, అందుకే వెనక్కి వచ్చేసాం. ఆ దీవిలో ఏమీ దొరక్కపోవడంతో అందరూ చాలా నీరసంగా ఉంటారు. ఒరేయ్, ఈ పెట్టె మీద కొన్ని గుర్తులున్నాయి. వీటి గురించి మనం కోయిదొరను అడుగుదాం. అవును, నాకు అదే అనిపిస్తుంది. ఆయన్నే అడుగుదాం. దీన్ని ఎలా తెరవాలో, ఆ గుర్తులేంటో ఆయనకు తెలుసుండొచ్చు. తెల్లవారాక మనం కోయిదొర వద్దకు బయలుదేరదాం. ఇంతలో వాళ్ళు కూర్చున్న దగ్గరలోని ఒక చెట్టు కదులుతుంది. రేయ్, ఆ చెట్టు కదులుతుందిరా. మనం అయిపోయాం. జీత్ చెప్పింది కరెక్టే. ఇక్కడ దయ్యాల దేవులు చాలానే ఉన్నాయి. ఆ దయ్యం చెట్టు మనల్ని చంపేస్తుంది. పదండి, వెళ్ళిపోదాం. పదండి రా. ఆ చెట్టుకు ముఖం ఉందిరా, అది మనల్ని చూస్తుంది. పదండ్రా, పారిపోదాం. ఆ పెట్టెను తీసుకుని బయలుదేరారా. మీకు అంతం మొదలయ్యింది. మీ చావును ఎవరూ తప్పించలేరు. వారు మరింత భయపడిపోతారు. ఆ చెట్టు ఏంట్రా, మనం చచ్చిపోతాం అని అంటుంది. నాకు చాలా భయంగా ఉంది. నిజంగా చచ్చిపోతామా ఏంటి? అయినా ఈ పెట్టె బరువు కూడా కొంచెం కొంచెం పెరుగుతుంది. ఈ విచిత్రం ఏంటో అర్థం కావట్లేదు. అసలు ఇందులో ఏముందో? అందులో ఏముందో చూడాలని ఉందా? మీ చావును మీరు వెంట పెట్టుకుని తీసుకెళ్తున్నారా? నాకు ఏదో అనుమానంగానే ఉంది. సరే, మనం తెల్లవారుగానే కోయి పెద్దను కలుద్దాం. ఎలాగైనా సరే కలవాల్సిందే. అవును, జరిగిందంతా ఆయనకు చెప్పాలి. ఆయనే దీనికి పరిష్కారం చెప్పే అవకాశం ఉంది. దూరంగా ఉన్న ఆ చెట్టు వీరిని చూసి నవ్వుతుంది. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.